సీఎం రేవంత్ కోడ్ ఉల్లంఘన అమల్లో పంచాయతీ ఎన్నికల నియమావళి రాజకీయ ప్రచార సభల ప్రభుత్వ కార్యక్రమం కాంగ్రెస్కు ఓటు వేయాలని పరోక్ష విజ్ఞప్తులు ఎన్నికల సభ తరహాలో ప్రజలకు హామీలు ఈసీ జోక్యం చేసుకోవాలి తాత మధు వనపర్తి జిల్లా ఆత్మకూరులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న సీఎం రేవంత్ మంత్రులు నిజమే ఈ ఎలక్షన్ కమిషన్కు మరి పట్టింపు లేదా లేకపోతే కాంగ్రెస్కు సహకరిస్తున్నారా మీరేమైనా ఇక అడిగేటోళ్ళు లేడు అనుకుంటున్నారా మీరు ఎట్లయినా పెద్ద ఛానల్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి అమ్ముడు పోయినాయి ఒక్కడు కూడా సీఎం సభలకు ఇప్పుడు సీఎం సభలు ఎందుకు పెడతాను ఏ జిల్లాకు పోయి 1000 కోట్లు అంటాండి ఇప్పుడు ఖజాన్నే కాలేంది బిచ్చగాని లెక్కన మాట్లాడుతుంది కదా ముఖ్యమంత్రి గారు మొత్తమే రాష్ట్రమే బిచ్చగాళ్ళ రాష్ట్రం అన్నట్టు అసలు ఆదాయమే లేదన్నట్టు మాట్లాడిన ముఖ్యమంత్రి గారు ఈ కోడ్ ఉల్లంఘన చేసుకుంటా నీ ఇష్టానుసారంగా సభలు పెట్టుకుంటా అక్కడో 1000 కోట్లు ఇక్కడో 1000 కోట్లు అని ప్రకటించుకుంటా పోవడము ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం కాదా మరి బీజేపీ ఎంపీలో బీజేపీ ఎమ్మెల్యేలో కనీసం మీకు అక్కడ ఢిల్లీలో అధికారం ఉన్నది ఇవి కనబడతలేవా వీటిని అడిగే దమ్ము లేదా బీజేపీ వాళ్ళకు బీఆర్ఎస్ ఎంత మొత్తుకున్నా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి షో మీద పేను బారినట్టు కూడా లేదు దేహం మీరు మొత్తుకోర్రా మీరు మొత్తుకుంటే మాకేంద్రం మీ కుర్చీలో కూర్చున్నాం అన్నట్టు ఉన్నది వీళ్ళ అహంకారం కానీ బీజేపీ తలుచుకుంటే అయితే భయపడతారు కదా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎందుకు బీజేపీ ఇలాంటి వాటిని అరికడతలేదు ఈసీ దగ్గరికి పోయి ఎందుకు కూర్చుంటలేదు బీజేపీ ప్రభుత్వం దీన్ని ఆలోచించాలి తెలంగాణ ప్రజలు ఇది ఖచ్చితంగా ఓటర్లను మ్యానిపులేట్ చేసే కార్యక్రమమే గ్రామ పంచాయతీల మీద ప్రభావం చూపే కార్యక్రమమే సీఎం సభలు రాజకీయ సభల్లాగా పెట్టుకుంటూ పోతున్నాడు హామీలు ఇస్తున్నాడు అభివృద్ధి చేస్తాం 1000 కోట్లు ఇస్తామంటున్నాడు మొత్తం అసలు రాష్ట్రమే అసలు పేద రాష్ట్రం లెక్క మాట్లాడిన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు డబ్బులు ఎక్కంచెలు వచ్చినాయి మొదటి విడత ఎన్నికలు జరుగుతా అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతా అంటే డబ్బులే లేవు పోతే దొంగ లెక్క చూస్తానన్న మీరు ఇప్పుడు డబ్బులు ఎక్కంచెలు వచ్చినాయి మీకు ఖచ్చితంగా దీని మీద ఎన్నికల అధికారులు దీని మీద చర్యలు తీసుకోవాలి